ఏమిటమ్మా శారదా, వీడు ఇంకా రాలేదు? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఆఫీస్లో ఏమైనా పని ఉందేమో. ఏం పని ఉన్నా ఇంటికి భోజనానికి రాకుండా ఏమిటి? పైగా ఇవాళ మీ పెళ్లి రోజు. నీతో కూర్చుని సరదాగా భోజనం చేయకుండా ఆఫీసుకు పట్టుకు వెళ్లాడుతున్నాడు. రాను వీడు ఇలా తయారవుతున్నాడేమిటి? అత్తయ్య, పోనీ పని చేయనా? ఏమిటమ్మా? వారికి లేట్ అవుతుందేమో. ఆఫీస్కి నేను క్యారియర్ పట్టుకెళ్ళనా? నువ్వా? అవునత్తయ్య, వారితో ఫోన్ చేసి చాలా రోజులైంది. సరే వెళ్ళమ్మా. అయ్యగారు లోపల ఉన్నారా? అయ్యగారు లోపల లేరమ్మా, జయమ్మ గారితో కలిసి బయటికి వెళ్ళారు. ఇదేటమ్మా బరువుగా ఉంది? బాబు గారు భోంచేయలేదా? ఏమా అబ్బాయి భోంచేయలేదా? అవునులే, పెళ్ళాం పెట్టే తిండి కంటే ఆ సెక్రటరీ పెట్టేదే అతనికి నచ్చింది, అందుకే అదే తింటాడు. అంటే అదేం పెడుతుందమ్మా? మందే పెట్టిందో మాకే పెట్టిందో, పెట్టేది మాత్రం ముద్దు ముచ్చట కలిపి పెట్టింది, అందుకే అదంటే పడి చస్తున్నాడు. చూడు, ఇంట్లో తిండి సహించకపోతే మగాడు హోటల్కి వెళ్ళి తింటాడు. అలాగే ఇంట్లో పెళ్ళాంతో సుఖం లేనప్పుడు మగాడు. ఊరుకోవద్దురా, ఏమిటా మాటలు? నన్ను ఆత్మని చెప్పడంలో ప్రయోజనం లేదు తల్లి. ఎస్టేట్ లో ప్రతివాడు మాట్లాడే మాటే ఇది. నీ కొడుకు కృష్ణలీలలు నీకు నీ కోడలికి తెలియకపోవచ్చేమో కానీ ఆల్ ఇండియా రేడియో నుంచి ఆంధ్రపత్రిక వరకు వచ్చే కబరే ఇది. చిచి, ఇటువంటి పాడు పనులు మా ఇంటా వంట లేవు. ఆ పిల్ల ఎవరో ఎర్రగా బుర్రగా ఉందని దాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు. వదినా, నువ్వు ఆడదానివి, నీకు ఒక కూతురుంది. రేపు దాని కాపురంలో చిచ్చు రగులుకుంటే ఆడపాలని చూస్తావా, మరింత రాజేయాలనుకుంటావా? ఎవరి బిడ్డనైనా తన బిడ్డ అనుకోవాలి. ఎవరికొచ్చిన కష్టాన్నైనా తన కష్టంగా అనుకోగలిగినప్పుడే ఆడది నిజమైన అమ్మ అనిపించుకుంటుంది. ఊరుకోమ్మా శారదా, ఆవిడన్న మాటలు పట్టించుకుని అనవసరంగా బాధపడకు. నీటి మీద రాతల్లాంటి నిజం లేని మాటలైతే పట్టించుకోనక్కర్లేదు అత్తయ్య. ఆవిడన్న మాటలకు మనం ఎదురు చెప్పలేకపోయామంటే వాటిలో ఎంతో కొంత నిజం ఉందని మనకు తెలుసు, కాదంటారా? శారదా, ఒకప్పుడు ఆయన మారాలని మనసారా కోరుకున్నాను, ఎంతో తాపత్రపడి మార్చుకున్నాను. కానీ ఆశతో పెంచుకున్న పూల ముక్క పువ్వులు మళ్ళీ నన్నే గుచ్చి గాయపరుస్తుందని నేను అనుకోలేదు. ఆయన ఇలా మారుతారని ముందే తెలిస్తే ఆయన మారాలని కోరుకోపోదును, మార్చుకోపోదును. శారదా, అవునత్తయ్య, ఆడపిల్ల పసితనంలో ఏడిస్తే కన్ను వాళ్ళు ఊరుకోబెట్టాలి. పెళ్ళయ్యాక కన్నీళ్ళు వస్తే కట్టుకున్నవాడు తుడిచేయాలి. తల్లి అయ్యాక కంట తడి పెట్టుకుంటే కన్ను బిడ్డలు ఓదార్చాలి. కానీ ఆ ఓదార్చేవాడే బాధకు కారకుడైతే ఆడదానికి ఉంటే ఆ భగవంతుడే దిక్కు, లేదంటే చావే దిక్కు. శారదా, అంత మాట అనుకమ్మా, అంత మాట అనుకు. నీకు వరసకి అత్తనైనా మనసుకి మమతకి అమ్మలాంటి దాన్ని. వాడు తెలియక తప్పు చేస్తుంటే ఆ రోజున జాలిపడ్డాను. తెలిసి తప్పు చేస్తుంటే బుద్ధి చెప్పి సరైన దారిలో పెడతాను. ఇంకెప్పుడు అలా మాట్లాడకమ్మా. ఏమండి, ఎక్కడికైనా బయలుదేరుతున్నారు? ఎక్కడికేమిటి? ఆఫీస్కే. ఆఫీస్కా? ఎందుకండి అబద్ధాలు చెప్తున్నారు? ఇవాళ ఆదివారం, ఆఫీస్ సెలవేగా. సెలవు అంటే స్టాఫ్ కు సెలవు ఉంటుంది, యజమానికి సెలవు ఏంటి? బోల్డ్ ఎంత పని ఉంది, నేను వెళ్ళి చూసుకోవాలి. చూసుకోవాలనుకున్నది ఆఫీస్ పనా లేకపోతే ఆ సెక్రటరీ పిల్లనా? శారదా, నాకు తెలియదు అనుకుంటున్నారా? తెలిసినా నోరు మూసుకోవాలనుకుంటున్నారా? కట్టుకున్న దాని కన్ను కప్పి తెలివిగా తప్పు చేస్తున్నాను అనుకుంటాడు మగాడు. కానీ ఆ తప్పుని తెలుసుకుంటూనే ఉంటుంది ఆడది. ఏమిటి నువ్వు తెలుసుకున్నది? అర్థం లేకుండా మాట్లాడు. పెళ్ళం మాటలు ఇబ్బంది పెట్టే నిజాలైతే మొగుడికి అన్ని అర్థం లేని మాటలుగానే అనిపిస్తాయండి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి దాన్ని సెక్రటరీగా పెట్టుకోవడం, దాన్ని వెంటేసుకుని తిరగడం, పండగ పూట భోజనానికి ఇంటికి కూడా రాకుండా దాని కొంపలో కూర్చోడం, ఇవన్నీ నిజాలు కాదంటారా? శారదా, ఏమండి, పసితనంలో జరిగిన పెళ్లికి విలువనిచ్చి అమాయకుడైన మిమ్మల్ని అభిమానించి మీకోసం ఇంటికి ఇల్లాలుగా వచ్చాను. ఎవరేమన్నా పట్టించుకోకుండా పట్టుదలగా మిమ్మల్ని మార్చుకున్నాను. మారిన మీరు నాకు ఇలా దూరం అవుతారని నేను ఊహించలేదండి. అది కాదు శారదా. వద్దండి, ఇంకో అబద్ధం చెప్పినా నేమార్చాలని చూడకండి. చూడండి, మీకెన్నో విషయాలు చెప్పాను,
ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను. ఇల్లాలకు అన్యాయం చేసి ఆమె కంట తడి పెట్టుకునేలా భర్త ప్రవర్తిస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండవండి, సుఖశాంతులు ఉండవు. మీరా రండి. ఏమిటిలా వచ్చారు? ఆడదానికి ఆడదే శత్రువు అనే మాట నిజమని తెలుసుకుని ఇలా వచ్చాను. ఏమిటండి మీరనేది? నువ్వు తెలిసి అడిగినా తెలియకడిగినా తెలియజెప్పాలనే వచ్చాను. దొంగతనానికి శిక్ష ఉంది చట్టంలో. ఎంత విలువైంది దొంగిలిస్తే అంత పెద్ద శిక్ష వేస్తుంది చట్టం. అయితే ఆడదానికి ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది భర్త. ఆ భర్తను దొంగిలించే మరో ఆడదానికి చట్టం ఎందుకు శిక్ష విధించదో నాకు తెలియదు. చట్టం శిక్షించకపోయినా దైవం క్షమించడని మాత్రం నాకు తెలుసు. ఏమండి? ఏమ్మా, భర్తే దేవుడని నమ్మే ఆ అమాయకురాలికి దేవుణ్ణే దూరం చేయాలనుకుంటున్నావా? నీ వల్ల వేసుకోవడానికి మావాడు తప్పితే వేరెవరూ దొరకలేదా? ఆ ఇల్లాలి కన్నీళ్లు, ఈ తల్లి కడుపు మంట నీ బ్రతుకు శాపాలవుతాయనే ఆలోచన కూడా నీకు రాలేదా? అది కదండి. సిగ్గు, లజ్జ, మానవ అభిమానం ఉన్నదానివైతే వెంటనే మావాడిని వదిలి దూరంగా పో. అమ్మా, తొందరపడి జైన్ నిందించు. అంటే తప్పు తంది కాదు నీదంటావు. ఒరే, నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డ కట్టుకున్న భార్యకి కన్నీళ్లు మిగిల్చే దౌర్భాగ్యుడవుతాడని నేను ఊహించలేదురా. పరాయి ఆడదాన్ని వల్లో పడి మంచి చెడు మర్చిపోతావని కల్లో కూడా అనుకోలేదు. నా కృష్ణుడు భార్య నెత్తిని పెట్టుకు చూసుకునే రాముడు అనుకున్నాను రా. అమ్మా, నువ్వనుకున్నట్టే నిజంగా నీ కృష్ణుడు పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడని రాముడమ్మా. కృష్ణ, ఏమిట్రా నువ్వు చెప్పేది? నేను చెప్పేది నువ్వు నమ్మలేకపోవచ్చు, కానీ అది ముమ్మాటికి నిజం. నేను నీ కన్న కొడుకు కృష్ణుని కాదమ్మా. ఏమిట్రా నువ్వు అనేది? నువ్వు నువ్వు నా కొడుకు కృష్ణుడు కదా? కన్న కొడుకును కాదన్నానే గాని కొడుకును కాదనలేదుగా. ఒక రకంగా నేను నీ కొడుకునేనమ్మా. ఏమిటి బాబు, ఏమిటి నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావటం లేదు. వింటుంటేనే మతిపోతున్నట్టుంది. అసలు ఎవరు నువ్వు? ఏమిటి నువ్వు చెప్పేది? నా పేరు గోపి, మా అమ్మ పేరు లక్ష్మి. ఈ జయ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఒక రోజున ముమ్మూర్తులు ఇతను నీలాగే ఉండడాన్ని బట్టి ఇతను నీకు తోడబుట్టినవాడే అయి ఉండాలి. నా తోడబుట్టినవాడా? అవును బాబు. ఇన్నాళ్లుగా నీకు చెప్పని విషయం ఒకటి ఉంది. మీ నాన్నగారు ఆయన తండ్రి గారికి తెలియకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆయన బావ గజపతి మా పెళ్లిని చెడగొట్టి అతని చెల్లెలు అన్నపూర్ణనిచ్చి పెళ్లి చేయాలని, నేను చనిపోయానని మీ నాన్నగారికి చెప్పించి నమ్మించాడు. ఆ తర్వాత అతని చెల్లెల్నిచ్చి పెళ్లి చేయించాడు. నేను మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఆ కుటుంబంలో కలతలు పెంచడం ఇష్టం లేక నీలో మీ నాన్నగారిని చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఖచ్చితంగా ఇతను ఆవిడకు పుట్టినవాడే అయి ఉండాలి. అంటే ఇతను నా తమ్ముడు అన్నమాట. ఇంతకితను ఎలా దెబ్బలు తిన్నాడు, ఎలా నీటిలో పడ్డాడు, అసలు ఏం జరుగుంటుందో అన్ని వివరాలు ఇతను కోలుకున్నాకే తెలియాలమ్మా. కోలుకున్న కృష్ణ అమ్మా నేను ఎవరో తెలుసుకుని ఎంతో ఆనందించాడు. ఆ తర్వాత ఇక్కడ ఎస్టేట్ విషయాలన్నీ చెప్పాడు. గజపతి గిరి తన్ను ఎలా చంపడానికి ప్రయత్నించింది కూడా చెప్పాడు. ఇక్కడ పరిస్థితుల గురించి, పాపిష్టి వాళ్ళ గురించి విన్నాక నేను నిర్ణయానికి వచ్చాను. అదే నిర్ణయం అన్నయ్య, నా బదులు అక్కడికి వెళ్ళటం ఏమిటి? అవును కృష్ణ, ఆనాడు మా అమ్మకు, ఈనాడు నీకు తీరని అన్యాయం చేశాడు ఆ గజపతి. నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వాడు ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతున్నాడు. నీలాగా నేను వెళ్ళి దెబ్బకు దెబ్బ తీసి వాడిని మట్టి గర్పిస్తాను. గోపి, నీతో పాటు నేను వస్తాను. జయ, కృష్ణలా వెళ్ళే నా వెంట నువ్వు కూడా వస్తే అక్కడున్న జిత్తుల మారి నక్కల్ లాంటి వాళ్ళు అనుమానించవచ్చు. కనుక ముందు నేను వెళ్తాను. సరైన సమయం చూసి నువ్వు అక్కడికి వచ్చే ఏర్పాటు చేస్తాను. బాబు గోపి, పాములు పుట్టలాంటి అక్కడికి ప్రయాణం అవుతున్నావు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మన కుటుంబాన్ని ఎలా కాటువేశారో నీకు ఇదివరకే చెప్పాను. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయి బాబు. అమ్మా, నీ దీవెనలు నాకున్నంతకాలం ఏ దుష్టశక్తి నన్నేమీ చేయలేదు. రేపే బయలుదేరుతాను. అన్నయ్య, పాపం అమ్మ శారదలకి అక్కడ ఎవరూ లేరు. జాగ్రత్తగా చూసుకో తమ్ముడు. వాళ్ళు నాకు పరాయి వాళ్ళేం కాదుగా. ఒకరు నాకు అమ్మ, మరొకరు మరదలు. అందుకేనమ్మా ఒక పక్క నాకు మరదలైన శారదకు దూరంగా ఉంటూ మరో పక్క నలుగురిని మేము భార్యాభర్తలను నమ్మించాలనే ప్రయత్నంలో
కత్తి మీద సాము చేస్తున్నాను. ఒక్కొక్కప్పుడు నిన్ను శారదను చూసి జాలేసి నిజం చెప్పేయాలనిపించేది. కానీ ప్రస్తుతం మిమ్మల్ని బాధ పెట్టేది. భవిష్యత్తులో అంతా సుఖంగా ఉండాలనే ఆలోచనతో మనసును కట్టేసుకుని బ్రతుకుతున్నానమ్మా. బాబు, అంతా విన్నాక చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందయ్యా. ఏనాడు కలవని తల్లి కోసం, తమ్ముడు కోసం ప్రాణాలకు తెగించింత ప్రమాదకరమైన నాటకం ఆడడానికి సిద్ధపడ్డావంటే నిజంగా నీదెంత గొప్ప మనసో అర్థమవుతుందయ్యా. రాక్షసుడు లాంటి మా అన్నయ్య కృష్ణుడి ప్రాణాలు తీయడానికి సిద్ధపడితే వాడిని రక్షించి నీ కృతజ్ఞతలు ఎలా చెప్పుకోను బాబు. అమ్మా, కొమ్మలు వేరైనా ఒకే చెట్టుకు పూచిన పువ్వుల్లాగా అమ్మలు వేరైనా మేమిద్దరం అన్నదమ్ములమేగా. ఒకరికొకరు చేసుకునే సాయానికి కృతజ్ఞతలు చెప్పుకోవటం పొరపాటమ్మా. అమ్మా జయ, మంచి మనసుతో మా కుటుంబానికి సాయం చేయాలని వచ్చావు. నిజం తెలియక నేను నిందించాను, మన్నించమ్మా. అత్తయ్య, అమ్మగా ఆడదానిగా జరిగింది అన్యాయం అనుకుని మీరు అలా మాట్లాడారు. ఇందులో మీ తప్పే ఉంది. బాబు గోపి, నిజం తెలియక నిన్ను అపార్థం చేసుకుని బాధపడుతుంది ఆ పిచ్చి పిల్ల శారద. దానికి కూడా ఈ విషయం తెలియజేస్తే. వద్దమ్మా, విషయం తెలిసిన మరుక్షణం కృష్ణను చూడాలంటుంది శారద. ఇప్పుడు శారద మా ఇంటికి వెళ్ళినా, కృష్ణ ఇక్కడింటికి వచ్చినా మేము ఆడే నాటకం బయటపడిపోతుంది. కానీ ఈలోగా బాధపడుతూ కుమిలిపోతుంటుంది బాబు. అమ్మా, కొన్నాళ్ళు చీకటి భరిస్తే జీవితం అంతా వెన్నెలే అయినప్పుడు ఆ చీకటిని భరించడంలో తప్పు లేదమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ నిజాన్ని శారదకు తెలియనివ్వకూడదు. అవకాశం అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే, నీ ఇష్టం బాబు. వెళ్ళొస్తానమ్మా జయ. గోపి, వెళ్ళొస్తాను. మర్చిపోయావమ్మా, గోపి కాదు, కృష్ణ.